నీ జీవితంలో ఎన్నెన్నో జరిగినాయి. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు డబ్బా మాటలు పలక్కుండా నువ్వు కూడా సాగిలపడి నేను దీనికి యోగ్యుణ్ణి కాదయ్యా అని మన నోట్లో నుండి రావాలి. యేసయ్యా, ఇంత జీతం పొందుకోవడానికి నేను యోగ్యుణ్ణి కాదయ్యా. నేను నా భార్య బిడ్డలు ఇంత సమాధానంగా ఉండడానికి యోగ్యులం కాదయ్యా. నాయనా, నన్ను ఇలా గౌరవిస్తున్నారు, నేను యోగ్యుణ్ణి కాదయ్యా. ఈరోజు నీకు ఇచ్చిన వాహనాలు నేను యోగ్యుణ్ణి కాదయ్యా. డాక్టర్ బిల్లీ గ్రహం అన్న గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా 5 లక్షలు 10 లక్షలు వచ్చేస్తుంటారు. పెద్ద మర్మాలు ఏం చెప్పరు, సింపుల్ మెసేజ్ చాలా ప్రతి ఒక్కడికి అర్థమైపోతూ ఉంటుంది. ఆయన చెప్తుంటే ప్రసంగం. ఒక విలేకరు వచ్చాడు ఆయన ఇంటర్వ్యూ చేయడానికి. పిఏ అన్నాడు, సార్ ప్రార్థన చేస్తున్నారని. ఎంతసేపు చేస్తారా ఏంటని అంటే, మీరే చూడండి అని చెప్పి తలుపు తెరిచాడు. తలుపు తెరిచి చూస్తే ఆయన సాగిలపడి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆ విలేకరు తర్వాత అడిగారు మరుసటి రోజున, ఏంటి సార్ అంటే, నాలాంటి పాస్టర్లు ఎంతోమంది ఉన్నారు, నాలాంటి సువార్థికులు ఎంతోమంది ఉన్నారు, నాలాంటి ప్రవక్తనీయులు ఎంతోమంది ఉన్నారు, నాలాంటి ఉపదేశకులు ఎంతోమంది ఉన్నారు. నాకన్నా వాళ్ళ పరిశుద్ధులు, భక్తి పరులు, మర్మాలు చెప్పేవాళ్ళు, యథార్థ పరులు. కానీ వాళ్ళెవ్వరి దగ్గరికి జనాలు రానికుండా నా దగ్గరికి రప్పిస్తున్నాడే, దీనికి నేను అర్హుణ్ణి కాదు దేవుడే.